వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగి పారా ఒలింపిక్స్ పతకం సాధించిన అథ్లెట్ దీప్తి జివాంజీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తన తల్లిదండ్రుల కల నెరవేర్చానంటున్నారు దీప్తి. పారా ఒలింపిక్స్ లో పతకం సాధించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పిలిచి తనకు గ్రూప్ 2 ఉద్యోగం, ₹1 కోటి, 500 గజాల స్థలం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు అంటున్న దీప్తి జివాంజీతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఒక క్రీడాకారిణిగా పారా ఒలింపిక్స్లో కూడా పతకం సాధించిన క్రీడాకారిణి. ఇప్పుడు ఎట్టకేలకు ఆమెని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డు కూడా వరించింది. ఈ నేపథ్యంలో దీప్తి జివాంజీ మనతో ఉన్నారు. మరిన్ని అంశాలను వారిని అడిగే తెలుసుకుందాం. ఈ అర్జున అవార్డు పట్ల ఆమె స్పందన, ఆమె అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తుంది ఈ అవార్డు వరించడం? సో నాకు ఈ అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నేను మా తల్లిదండ్రుల కోరికలు కూడా నేను అన్నీ చాలా నెరవేర్చాను. అంటే మీ గురువు, ఎందుకంటే మీరు హనుమకొండలో ఒక జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని గుర్తించారు. సో ఆ క్షణం నుంచి ఇక్కడి వరకు మీ ప్రయాణం గురించి ఏం చెప్తారు? సో నేను ముందు నార్మల్ దాంట్లోనే పార్టిసిపేట్ చేశాను. సో దాని తర్వాత నేను ఖమ్మంలో స్టేట్ మీట్ చేసినప్పుడు అక్కడ నన్ను నాపూర్ రమేష్ సార్ చూశారు. సో చూసి అప్పుడు నన్ను మా పీటీ సార్ తీసుకొచ్చారు సో ఆ టోర్నమెంట్కి. సో ముందు మా పీటీ సార్తో మాట్లాడి దాని తర్వాత మా స్కూల్ ఫౌండర్ రామ్మోహన్ రావు సార్తో మాట్లాడిన తర్వాత నన్ను ఇట్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోకి తీసుకున్నారు. సో అక్కడి నుంచి నాకు అంతగా ఏం తెలియకపోయినా సారే దగ్గరుండి ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేసేవారు. సో అట్లా సారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కోచింగ్ ఇస్తూనే ఉన్నారు. సో నేను కూడా చిన్నగా నేషనల్ లెవెల్స్లో, ఇంటర్నేషనల్ లెవెల్స్లో మెడల్స్ సాధించాను. సో ఇప్పుడు 2024లో నాకు పారా ఒలింపిక్స్లో నేను బ్రాంజ్ మెడల్ సాధించాను. సో ఇప్పుడు నాకు రీసెంట్గా నాకు అర్జున అవార్డు కూడా అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ ఈ న్యూస్ మీకు ఎట్లా తెలిసింది? తెలిసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అర్జున అవార్డు విషయం? సో అర్జున అవార్డు తెలిసినప్పుడు నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే ముందు అది నార్మల్గానే అనౌన్స్ చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయడం వల్ల నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఒకటి, గ్రామీణ స్థాయిలో మీ తల్లిదండ్రులు కూడా వ్యవసాయ కూలీలు, ఎంతో కష్టపడి మిమ్మల్ని అంటే చదివించడం, లేదంటే క్రీడల విషయంలో మీకు ప్రోత్సాహం అందించడం, ఇదంటే ఎట్లా చూస్తారు? సో పేరెంట్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు నాకు అంటే నాతోని. సో వాళ్ళ కష్టాన్ని కూడా నేను ఇప్పుడు వాళ్ళ కోరిక కూడా నేను నెరవేర్చాను. సో ఇంకోటి మాకు పేరెంట్స్ కోరిక ఏంటంటే నాకు గవర్నమెంట్ నుంచి నాకు గ్రూప్ 2 జాబ్ ఇచ్చారు, కానీ అది కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఇదే అంశం మనం మాట్లాడుకోవచ్చు. మీరు పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన అనంతరం కూడా మీకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ₹1 కోటి పారితోషికంతో పాటుగా గ్రూప్ 2 జాబు, 500 గజాల స్థలాన్ని కూడా ప్రకటించారు. సో దీని విషయంలో కూడా ఇట్లా ప్రభుత్వ సహకారం కూడా ఉందంటారా? ఇట్లా చెప్తారా? సో ఈ విషయంలో అయితే ప్రభుత్వ సహకారం ఉంది. సో నాకు రేవంత్ రెడ్డి సారు గ్రూప్ 2 జాబ్ ఇచ్చారు, 500 గజాల జాగ్ ఇచ్చారు, ₹1 కోటి ఇచ్చారు. సో నాతో పాటు మా కోచ్ కూడా 10 lakhs ఇచ్చారు. సో ఇది కాకపోతే ఇంకా ఇది అనౌన్స్ చేయలేదు. గ్రూప్ 2 జాబ్ అనేసి అంతవరకే చెప్పారు, కానీ ఇంకా అఫీషియల్గా ఇది కూడా అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడు మనకు జనవరిలో క్యాబినెట్ మీటింగ్ ఉంది. సో అప్పుడు అనౌన్స్ చేస్తారనేసి చెప్పారు. సో ఇంకొక అంశం, ప్రధానంగా మీరు ఫస్ట్ స్కూల్లో ఏదైతే మీరు రన్నింగ్ కాంపిటీషన్లో, అంటే చదువులో పెద్దగా లేకపోయినా మీ పీటీ సార్ సహకారంతో రన్నింగ్లో మీరు ఫస్ట్ వచ్చారు. ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయా మీరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? సో నేను ముందు స్కూల్లో చదువుకున్నప్పుడు పీటీ సారే నాకు ప్రాక్టీస్ నేర్పించేవారు. సో అంటే సార్ వల్లనే నేను అప్పుడు స్కూల్లో ఉండే నేషనల్స్ వరకు వెళ్ళాను. సో అప్పుడు నార్మల్ దాంట్లో. సో దాని తర్వాత అప్పుడు నన్ను రమేష్ సార్ చూసి ఇక్కడికి తీసుకొచ్చారు. సో అయినప్పటికీ కూడా నేను ఒకవేళ ఇక్కడ హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా ఇంటికి వెళ్ళినా కూడా నాకు మా పీటీ సారే అక్కడ కూడా మళ్ళీ నాకు ట్రైనింగ్ నేర్పించేవారు. సో అన్ని విషయాలలో నాకు అక్కడ పీటీ సారే తోడుండేవారు. సో ఎందుకంటే సార్ ఒక మాట అన్నారు, ఏంటంటే నువ్వు ఒలింపిక్స్ ఆడిన వెంటనే నేను నీ మెడల్ చూసి చనిపోతా అన్నారు.